మీతో చెప్పుడని చెప్పి వారిని పంపెను. చిన్న ప్రార్థన. సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా, నీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు తండ్రి. ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి నీ భక్తుల ద్వారా నీ పరిచయం ఇక్కడ మీరు జరిగిస్తున్న నీ ప్రేమ కొరకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇక్కడ పరిచర్య దైవజన కుటుంబం సమస్తం దీవించండి. అల్పుడును, కొద్దివాడను, నిష్ప్రయోజకుడను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. ఈ మాటలు నీ ప్రజలను నీ సిలువ తట్టు త్రిప్పడానికి, నీ రక్షణ ప్రణాళిక వారు అర్థం చేసుకొని నీలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి నిజరక్షకుడుగా నిన్ను విశ్వసించడానికి, రక్షణ పొందడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకము యేసునామంలో పాదపీఠంగా మార్చబడును గాక. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచి ప్రియులరా, గ్రామస్తులరా, మీ అందరికీ మరొక పర్యాయం నేను మీకు శుభాలు తెలియజేస్తూ, ఆ వంట ప్రాంగణంలో ఉన్నోళ్ళు కూడా కొంచెం దేవుని మాటలు వినే ప్రయత్నం చేయడానికి వాళ్ళని ప్రోత్సహించండి. ఇది అయిపోయిన తర్వాత అందరినీ మనం భోజనానికి ప్రోత్సహిస్తాము. ఈ కాసేపు కొంచెం వాక్యం వినడానికి వాళ్ళని ప్రోత్సహించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మంచిది. మనం చదువుకున్న దేవుని వాక్యంలో సౌండ్ సిస్టమ్ కాడ ఉన్నోళ్ళు కానీ ఎవరు కూడా మాట్లాడకూడదు. మీరు కూడా వినాలి. మంచిగా దేవుని మాటలు వినండి. మీకు శాపం ఏం రాదు, దీవెనే వస్తుంది. మనం చదువుకున్న వాక్య భాగము లూకాసు వార్త. ఈ వాక్యం పూర్తి అయిపోయే లోపు సభలో ఉన్నవాళ్ళు కానీ, కాస్త బయట ఉండి వినేటువంటి మా ప్రియులు గ్రామస్తులు కానీ, మీకు ఏదైనా వాక్యపరంగా సందేహం అనిపిస్తే నన్ను అడగండి, నేను మీకు జవాబు చెప్పి వెళ్తాను. ఏ సందేహం లేదండి, మాకు అర్థమైంది, ఇది నిజం అనిపిస్తే యేసయ్య నమ్ముకోండి, మీరు దీవించబడతారు. డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తా. డౌట్ లేకపోతే క్లారిటీగా మీరు యేసయ్య నమ్ముకోవచ్చు. బైబిల్ గ్రంథంలోని 2వ భాగమైన క్రొత్త నిబంధనలో 3వ పుస్తకం లూకాసు వార్త. లూకాసు వార్త గ్రీకుల కొరకు వ్రాయబడినట్లుగా పండితుల వ్యాఖ్యానం. వీళ్ళ యొక్క తాత్పర్యం ఏంటంటే, మాకున్న జ్ఞానంతో మేము ఏదైనా సాధించగలం, మాకంతా తెలుసు, మాకు ఎవరు ఏం చెప్పనవసరం లేదు, మాకు అంతా తెలుసు అనేటువంటి భావన గ్రీకులు స్వతహాగా కలిగి ఉంటారు. గ్రీకులే కాదు, మనలో కూడా చాలామంది, మన దేశంలో కూడా చాలామంది దైవికమైన సంగతులు చెప్పే ప్రయత్నంలో వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడడం మనం గమనిస్తాం. మీరేం చెప్పనవసరం లేదు, మాకు అంతా తెలుసు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు తెలియదు అని నేను అనలేను, కానీ సంపూర్ణంగా తెలియదు అని మాత్రం నేను చెప్పగలను. అసలు మేమేంటో తెలియకుండా మీరు ఎలా చెప్తారు అని మీరంటే దానికి కూడా చెప్తాను నేను. నీకు నిజంగా అన్నీ తెలిస్తే నాకు తెలుసు అని నువ్వు అనవు, ఇంకా తెలుసుకోవాలి అంటావు. సరిగా ఏమీ తెలియని వాడే నాకంతా తెలుసు అంటాడు. అంతకు మించి ఎక్కువేం చెప్పక్కర్లేదు. సో మానవ జీవితం చాలా చిన్నది. ఈ కొద్దిపాటి జీవితంలో ప్రపంచం లేక దేవుడు, అతని ఉనికి, అతని యొక్క ప్రణాళిక పరిపూర్ణంగా తెలుసుకునేంత జీవితం మానవునికి లేదు. కానీ దేవుడు మానవునికి ఇచ్చిన కొద్ది జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగలిగితే కొంతమేరకు సక్సెస్ అవ్వడానికి, నిన్ను సృజించిన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవడానికి, లేక ఆ దేవునికి నీ మీద ఉన్న ప్రేమ ఎంతో గొప్పదో తెలుసుకోవడానికి, నిన్ను రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి కొంతైనా అవకాశం దొరుకుతుందని నా ప్రగాఢ విశ్వాసం.
కనుక దేవుని మాటలు శ్రద్ధగా వినండి. లూకాసు వార్తలో యేసు ప్రభు వారు 19వ అధ్యాయం 30వ వచనంలో ఆయన శిష్యులను పిలిచి ఈ మాటలు చెప్తా ఉన్నారు. మీ ఎదుటగా ఉన్న ఊరికి, మీ ఎదుటనున్న గ్రామానికి మీరు వెళ్ళండి. అక్కడ కట్టబడిన ఒక గాడిద మీకు కనిపిస్తుంది. ఆ గాడిదను మీరు తోలుకొని రండి. 30వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాన్ని మీరు తోలుకొని రండి, తీసుకురండి. దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు. ఒకవేళ అడిగితే, ఎందుకు మీరు దీన్ని తీసుకెళ్తున్నారు అని అడిగితే, ఇది ప్రభువునకు కావాలి అని చెప్పండి అన్నాడు. యేసు ప్రభు వారికి గాడిదతో ఏమంత అవసరం? ఎందుకు ఒక గాడిదను ఆయన కావాలనుకుంటున్నాడు? గాడిదను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బైబిల్లో దేవుడు గాడిదను గురించి మాట్లాడుతున్నాడు అంటే, గాడిద వెనుక మానవుడు తెలుసుకోవలసిన ఏదో ఒక నిగూఢమైన సత్యం దాగి ఉంది అని మనకు అర్థం కావాలి. బైబిల్ అనేది లోకంలో మనం చూసేటువంటి అనేకమైన పుస్తకాల వంటిది కాదు. మనం కాలక్షేపం కోసం కొంతమంది నవల్స్ చదువుతారు, కొంతమంది పుస్తకాలు రకరకాల చారిత్రాత్మకమైన, భౌగోళికమైన, సామాజికమైన విషయాలను తెలియచేసే పుస్తకాలు చదువుతారు. కొంతమంది పిల్లలకు నేర్పించడం కొరకు చందమామ, బాలమిత్ర, లేకపోతే బొమ్మరిల్లు, అరేబియన్ నైట్స్, కాశీ మజిలీ కథలు ఇలాంటివి చదువుతాం. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పుస్తకం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఏ పుస్తకాలతోనూ పోల్చదగినది కాదు. వాటిలాంటి పుస్తకం ఇది కాదు. కొందరు అజ్ఞానులు అనాలో, లేకపోతే మాకంతా తెలుసు అనుకునే మూర్ఖులు అనాలో తెలియదు, కానీ బైబిల్ని విమర్శించడానికి లేక పవిత్ర గ్రంథాన్ని విమర్శించడానికి పరితగించే పనికి మాలిన వాళ్ళు కొందరు తయారయ్యారు. సో వాళ్ళ కొరకు నేను టైం వేస్ట్ చేసుకోవాలనుకోవడం లేదు. కానీ పుస్తకం ఎలాంటిదో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒక పవిత్రమైన పుస్తకం. ఇది మానవుని జీవితం మీద తన ప్రభావాన్ని ఎంతగా చూపుతుంది అంటే, ఈ ప్రపంచంలో ఏ మానసిక వైద్యుడు బాగు చేయలేనటువంటి మానసిక వికలాంగులను సహితము బాగు చేయగలిగిన ఏకైక పుస్తకం బైబిల్ గ్రంథం. ఈ ప్రపంచంలో ఏ నీతి బోధలు మార్చలేని పాపిని పరిశుద్ధుడుగా మార్చగలిగిన ఏకైక పుస్తకం పరిశుద్ధ గ్రంథం. మానవునికి జీవన విధానాన్ని నేర్పించగలిగిన ఒక మార్గదర్శకమైన పుస్తకం పరిశుద్ధ గ్రంథం. మన దేశానికి 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పుకునే మనం, ఈ స్వాతంత్ర్యం రావడం వెనుక ఈ పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రభావం ఉన్నది అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. తెలియాలనేం లేదు, తెలిస్తే మంచిదనే ఉద్దేశంతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన భారతదేశానికి జాతిపితగా పిలువబడినటువంటి మహాత్మా గాంధీ బైబిల్ గ్రంథాన్ని చదవడం ద్వారా ప్రభావితం కావించబడి, అప్పటికే సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి, అవసరమైతే యుద్ధాలు, రక్త తర్పణం చేయడానికి కూడా వెనకాడని రోజుల్లో వీటి ద్వారా, యుద్ధాల ద్వారా, రక్త తర్పణం ద్వారా మనకు స్వాతంత్ర్యం దొరకదు. బైబిల్ గ్రంథం బోధించేటువంటి బోధనల సారాంశం మనం తీసుకోగలిగితే మన దేశానికి స్వాతంత్ర్యం అతి సులభంగా
తీసుకురావచ్చు అనేటువంటి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు బోధించిన బోధ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు అనేటువంటి కొన్ని వచనాలు, కొండ మీద ప్రసంగం, బాపూజీ జీవితం మీద ప్రభావాన్ని చూపబట్టి ప్రభావితుడైన గాంధీజీ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశాడు. అందుకు మునుపు జరిగినటువంటి ఎన్నో రకాల యుద్ధాల వలన కలగని స్వాతంత్ర్యం మరి సత్యాగ్రహం ద్వారా మనం సాధించుకున్నాము అంటే మన దేశ స్వాతంత్ర్యం వెనుక యేసయ్య బోధ ఎంత అప్పటి నాయకులను ప్రభావితం చేసిందో మీరు గమనించాలని మీకు తెలియచేస్తున్నాను. అటువంటి పవిత్రమైన పుస్తకంలో దేవుడు తన ప్రణాళికను అనేక రీతులుగా తెలియచేయడం అనేది మనం చూస్తాము. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో యేసు ప్రభు ఒక గాడిదను కోరుకున్నాడు. ఇక్కడ గాడిద అనేది ఒక జంతువు మనందరికీ తెలుసు. గాడిద యొక్క చరిత్ర మనం తెలుసుకోగోరితే దీనిని ప్రపంచంలో దేవుడు ఒక అపవిత్రమైన జంతువుగా పరిగణించడం మనం చూస్తాము. లేవియాకాండ గ్రంథంలో, నిర్గమాకాండ గ్రంథంలో మీరు జాగ్రత్తగా ఈ పుస్తకాలు రెండు కనుక చదివిన అనుభవం మీకుంటే నిర్గమాకాండం 34వ అధ్యాయంలో 20వ వచనం ఇలాగూ రాయబడి ఉంది. మీకు ఏదైనా చదివే అవకాశం ఉంటే చదవండి, లేని పక్షంలో నేను చదువుతాను. సమయం ఆదా చేసుకోవడానికి నేనే చదివే ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండ గ్రంథము 34వ అధ్యాయంలో 20వ వచనం. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలెను, దాన్ని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను అని వ్రాయబడి ఉంది. గాడిద తొలి పిల్ల విడిపించబడాలి అని ఇక్కడ మోషే ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. గాడిద తొలి పిల్లను విడిపించడం ఏమిటి? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి బయటకు తీసుకొని వచ్చిన తరువాత, ఎర్ర సముద్రం దాటించిన తరువాత సీనాయి పర్వతం దగ్గర వీళ్ళందరినీ సమకూర్చి వాళ్ళతో మాట్లాడే క్రమంలో మోషేతో దేవుడు చెప్పాడు, ప్రతి కుటుంబంలోనూ తొలిచూలు నాది, అంటే దానిని నాకు సమర్పించాలి. ప్రతి తొలిచూలు నాది, అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, దాన్ని మీరు నాకు ప్రతిష్ఠించాలి అన్నాడు. అయితే ఈ జంతువుల దగ్గరకు వచ్చేటప్పటికి పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు అనే వ్యత్యాసాన్ని చూపిస్తూ అపవిత్రమైన జంతువులలో గాడిద ఉన్నట్లుగా మనం చూస్తాం. మీరు కావాలంటే తర్వాత చూసుకోండి. లేవియాకాండం 13:13 ప్రకారం ఏదైతే నెమరు వేయదో, 4 కాళ్ళు కలిగిన జంతువులలో ఏదైతే నెమరు వేయదో, ఏదైతే కాలి గిట్టలు చీలి ఉండదో అది అపవిత్రమైనదిగా ఎంచాలి, దానిని మీరు తినకూడదు కూడా అన్నాడు దేవుడు. ఈ అపవిత్రమైన జంతువులలో జాబితాలోనికి గాడిద వస్తుంది. ఎందుకంటే ఇది నెమరు వేయదు, దాని గిట్ట చీలి ఉండదు. సో ఇప్పుడు ఈ అపవిత్రమైన గాడిద తొలి పిల్లను దేవునికి ప్రతిష్ఠించాలి అంటే అపవిత్రమైన దానిని దేవుడు అంగీకరించడు. కాబట్టి అది పవిత్రపరచబడాలి. పవిత్రపరచబడాలి అంటే ఒక గొర్రె పిల్లను ఈ గాడిద పిల్ల కొరకు చంపాలి. గొర్రె పిల్ల పవిత్రమైనది. ఆ పవిత్రమైన గొర్రె పిల్ల రక్తము అపవిత్రమైన గాడిద తొలి పిల్ల మీద ఉన్నటువంటి అపవిత్రాన్ని, దోషాన్ని తొలగిస్తుంది. అప్పుడు ఈ గాడిద తొలి పిల్ల పవిత్రమైనదై దేవుని చేత అంగీకరించబడుతుంది. అందుకొరకు మోషేతో దేవుడు అన్నాడు,
ప్రతి గాడిద తొలి పిల్ల విడిపించబడాలి అనగా ఒక గొర్రె పిల్లను చంపి గాడిద తొలి పిల్లను మీరు పవిత్రంగా మార్చాలి. అలా చేయలేని పక్షంలో దాని మెడ విరగదీయాలి, అంటే చంపాలి అని దాని యొక్క తాత్పర్యం. ఇక్కడ దేవుడు గొర్రెలను గూర్చి గాడిదలను గూర్చి మాట్లాడుతున్నాడా అంటే కానే కాదు. ఎందుకంటే జంతువులకు స్వర్గము నరకము అనేది లేదు. ప్రపంచంలో మానవునికి తప్ప, ఒకవేళ హైందవ సాంప్రదాయంలో 1,84,000 జీవరాశులని మన పూర్వీకులు మనకు చెప్పారు కదా. ఈ 1,84,000 జీవరాశులు అనేది మీరు నమ్మితే అందులో మానవునికి తప్ప ఇంకెవరికి స్వర్గం నరకం లేదు. ఎవరో రాశారు కథలు, కుక్క పోయిందట స్వర్గం, సో అడ్డగించారనేది ఒక కథగా రాశారు. కుక్కకు కూడా స్వర్గం నరకం ఉండదు. స్వర్గమైన నరకమైన, ఐ మీన్ పరలోకమైన పాతాళమైన మానవునికి మాత్రమే ఉంటుంది. మరి ఇక్కడ గాడిదని గురించి ఎందుకు చెప్పాడు అంటే, గాడిద ఈ గొర్రె ఇద్దరు వ్యక్తులకు సాదృశ్యంగా బైబిల్ మనకు పరిచయం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ గాడిద అనేది ఒక మానవునికి సాదృశ్యంగా మనం తీసుకోవాలి. ఒక మనిషికి సాదృశ్యంగా మనము గాడిదను తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే, ఆదికాండ గ్రంథంలో 16వ అధ్యాయంలో ప్రభువు నోట నుండి లేక దూత నోట నుండి పలకబడిన మాటలను నేను మీకు చదివి వినిపిస్తాను, చూడండి. ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయంలో 11వ వచనం నుండి, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. దేవుడైన యెహోవా తన దూతను హాగరు దగ్గరకు పంపించాడు. మీకు అబ్రహాము, శారా, హాగరు యొక్క చరిత్ర ఇంచుమించుగా అందరికీ తెలిసే ఉంటుంది. నేను కూడా క్లుప్తంగా చెప్తాను మీకు, అది జ్ఞాపకం రావడం కొరకు. అబ్రహాముకు చాలా సంవత్సరాలు పిల్లలు లేనందువలన అతడు శారాను దగ్గరకు తీసినప్పుడు ఆమె గర్భవతి అయింది. ఆ హాగరును దగ్గరకు తీసినప్పుడు ఆమె గర్భవతి అయింది. అప్పుడు హాగరు దృష్టికి యజమానురాలు తక్కువగా కనపడిందట. బైబిల్లో ఉన్న మాటది. ఎందుకు తక్కువగా కనపడింది అంటే, నువ్వు యజమానురాలు అయితే కావచ్చు, నీ వలన నా యజమానునికి ఏం ఉపయోగం? నువ్వు పిల్లల్ని కనలేదుగా. నేను దాసీనైనప్పటికీ కానీ నా వలన యజమానుడు ఆ మగవాడు అనిపించుకునే స్థాయి నేను కలగజేశాను. అతనికి ఓ కొడుకునో కూతురునో కనబోతా ఉన్నాను. కాబట్టి నువ్వు యజమానురాలు అయినా ఇప్పుడు బిడ్డనికి అంటున్నాను కనుక నేనే యజమానురాలని అన్నట్లుగా ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పుడు శారాకి కోపం వచ్చి భర్త మీద గొడవ పెట్టుకుంది. ఆ గొడవలో భాగంగా ఆమె కొంచెం నిష్ఠూరంగా మాట్లాడింది. అబ్రహాము రాగానే నా ఉసూరు నీకు తగల అన్నదట. అప్పుడప్పుడు ఆడవాళ్ళు ఈ పదం ఎక్కువ ఉపయోగిస్తారు, ఉసూరు అనే మాట. నా ఉసూరు నీకు తగలకపోదు అన్నదట అబ్రహాముని. అదేంటమ్మాయి, నీ ఉసూరు నాకు తగలడం ఏంటి, ఎందుకలా మాట్లాడతావు అంటే, చూడు, ఆ హాగరు దృష్టికి నేను చాలా తక్కువగా కనపడ్డాను. ఆమె గర్భవతి కావడం చేత నన్ను తక్కువగా చూస్తోంది. ఇప్పుడు నా ఉసూరు నీకు తగిలి నువ్వు కొట్టుకుపోతావు అన్నదేమో. వద్దు, ఈ మాటలేమో అనుకో, అది నీ దాసి గనుక నీ చేతిలో ఉన్నది, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి అన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము అవకాశం ఇచ్చాడో, శారా పని మనిషి అయిన హాగరును ఎక్కువగా టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది, హెరాస్ చేయటం మొదలుపెట్టింది. టార్చర్ తట్టుకోలేకపోయింది. ఈ బాధలు పడి ఇక్కడ బ్రతకడం కష్టం అని ఇల్లు విడిచి అరణ్యానికి వెళ్ళిపోయింది. చనిపోదాం అనుకుందో ఏమనుకుందో తర్వాత సంగతి.
అప్పుడు దేవుని దూత హాగరును ఎదుర్కొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడికి పోతా ఉన్నావు? నన్నేం చేయమంటావు? నా యజమానురాలు నన్ను రాచి రంపాను పెడుతుంది, ఈ బ్రతుకు బ్రతకలేనని పోతున్నాను అన్నది. చాలే ఊరుకో, నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు గర్భవతివి, నీ కడుపులో ఒక పిండం, ఒక శిశువు ఎదుగుతూ ఉంది, వాడు పుట్టి పెద్దవాడవుతాడు, అతనికి ఇష్మాయేలుని పేరు పెట్టు, దేవుడు అతన్ని అతని వంశాన్ని కూడా ఆశీర్వదిస్తాడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇష్మాయేలును గురించి దేవుని దూత చెప్పే క్రమంలో అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు అన్నాడు. ఒక వంశం కావచ్చు, లేక ఒక జాతి కావచ్చు, ఒక జాతికి మూల పురుషుడు కావచ్చు. దేవుని వాక్యం ఇక్కడ మానవుణ్ణి గాడిదతో పోలుస్తూ ఉంది. కనుక ఇక్కడ గాడిద అంటే గాడిద కాదు, మానవ జాతికి సాదృశ్యంగా ఈ గాడిదను మనం తీసుకోవాలి. అప్పుడప్పుడు కాపురానికి వెళ్ళిన కూతురు అక్కడ బాధలు తట్టుకోలేక తల్లికి కబురు పెట్టి, ఇక్కడ వెట్టి చాకిరి నేను చేయలేకపోతా ఉన్నాను, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, అనవసరంగా తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేశారు, వీడికిచ్చి చేసే కంటే మెడక తిరగట రాయిగట్టి గోదాట దించుకుపోయారా అని అన్నదనుకో. తల్లి కొంచెం ఓర్చుకొని ఆ మాటలన్నీ విని, అమ్మా నువ్వెప్పుడు అలా అనకూడదు, కాపురం అన్నాక ఎన్నో కష్టాలు ఉంటాయి, మనం పుట్టిందే ఆడపుటకే, మన పెద్దోళ్ళు చెప్పారు, ఆడదా గాడిదా అన్నారంట పెద్దోళ్ళు, నేను కాదు. ఏమన్నారు? ఆడదా గాడిద అంటే ఆ గాడిద ఎంత చాకిరీ చేస్తుందో ఆడదాని బతుకు కూడా అంతే చాకిరీ చేయాలి, తప్పదు. మేము కూడా అలా చాకిరీ చేసి చేసి చేసే ఇంత టోళం అయ్యాము, 4 రోజులు ఓర్చుకో అమ్మాయి అని కాపురం చేయాలని ఉద్దేశంతో మంచి మాటలు చెప్పే క్రమంలో తల్లులు గాడిదను గుర్తు చేస్తారు. సో మనిషి గాడిదకు పోల్చబడ్డాడు ఇక్కడ. అప్పుడప్పుడు పిల్లలు సరిగా చదవడం లేదనుకో, ఆ తల్లిదండ్రులు పంతులు గారికి చెప్తారు, సార్ కాస్త మా అబ్బాయికి కాస్త భయం చెప్పండి, వాడు స్కూల్కి పోకుండా అడ్డగాడిదలాగా తిరుగుతున్నాడు అని. ఏ గాడిదది? నీ కొడుకు గాడిద అయితే మీ ఆయన అవుతాడో, మరి నువ్వేమవుతావు అంటే అందరు గాడిదలే అవుతావు. అంటే మాట వరుసకి మన మనిషిని గాడిదతో పోల్చి మాట్లాడడం అనేది పరిపాటి. సో ఇక్కడ దేవుడు కూడా మానవుణ్ణి గాడిదతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మానవుడు అనబడిన ఈ గాడిద కావాలట. గాడిదను ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా? ఒకవేళ గాడిదతో పని చేయించుకునే వాళ్ళు కూడా ఆ పని చేయించుకున్నంతసేపు చేయించుకొని దాన్ని బజారు మీద లేక పొలాల మీద వదిలేస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, గాడిదలను మనం గేదెలు అంటే బర్రెలు ఏమంటారు, దోళ్ళు అంటారా, గేదెలు అంటారా? గేదెలను అయితే మనం మంచిగా దొడ్లో కట్టి వాటికి గడ్డి లేకపోతే కుడితి లేకపోతే చిట్టు తవుడు ఏదో వేసి పెంచుతాం. కానీ గాడిదలను పెంచుకునే వాళ్ళు అంటే కట్టి మర్యాద పూర్వకంగా పెంచరు, చాకరీ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించి దాన్ని ఊరి మీద వదిలేస్తారు, ఏదో ఒకటి తిండిరా గడ్డి అన్నట్టుగా. సో మానవుని యొక్క జీవితం ఈ లోకంలో మానవుల చేత గౌరవించబడేది కాదు. గాడిద అపవిత్రమైనది, గాడిద విలువలేనిది. గాడిద ఒక ఆయన అన్నాడు, జంతువులలో గాడిద చెండాలి అన్నాడు, పక్షులలో కాకి చెండాలి అన్నాడు, మనుష్యులలో కోపి చెండాలి అన్నాడు. అర్థమైందా? పక్షి జాతిలో కాకి చండాలపుదట. ఎందుకు? ఎవరు సంతోషంగా ఉండడం దానికి ఇష్టం ఉండదు. నువ్వు కొత్త బట్టలు వేసుకుని రోడ్డు మీదకి రా, ఖచ్చితంగా నీ మీదే వేస్తుంది. దాని నైజం. నీ ఇంట్లో నెయ్యి గిన్నెలు ఎత్తుకెళ్ళి పక్కింటోడు ఇంటి దొడ్లో వేసి వాళ్ళకి నీకు గొడవలు పెడుతుంది. చక్కగా చిన్న పిల్లలకి నువ్వు ఏదైనా తిని ఆడుకోండి అంటే వాళ్ళని కాళ్ళతో తన్ని తీసుకుపోద్ది. కాకి చండాలపది పక్షుల్లో.
అలాగే జంతువుల్లో గాడిద చండాల మొదట, మనుషుల్లోనేమో కోపి చండాలి అన్నాడు. సో ఇదొక చండాలమైన లేక అపవిత్రమైన, ఎవరి చేత ప్రేమించబడని, ఎవరి చేత మెచ్చుకొనదగని గాడిద. ఈ గాడిద ఎలా ఉన్నది? ఇక్కడ గాడిద అనగానే మీకు మైండ్లోకి రావాలి మానవుడే. దేవుడు మనిషిని గాడిదతో పోలుస్తా ఉన్నాడు. మనకి కులాలతో పని లేదు, ఏ కులం అయితే ఆ గాడిద అనుకున్నాం కాసేపు. సో మానవుడు అనబడిన ఈ గాడిదను ప్రపంచంలో ఎవరు కోరుకోలేదు, కానీ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఓ మనుష్యుడా, నువ్వెంత అపవిత్రుడవైనా, నువ్వెంత దౌర్భాగ్యుడవైనా, నువ్వెంత నీచుడవైనా, చివరికి తల్లిదండ్రులే ఇలాంటి వాడు నా కడుపును పుట్టకపోయినా బాగుండు అని అసహించుకునేవాడిగా ఉన్నా, దేవుడైతే నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు ప్రేమించడం కాదు, నిన్ను కోరుకుంటా ఉన్నాడు. కోరుకోవడమే కాదు, అపవిత్రమైన నీ బ్రతుకును పవిత్రమైనదిగా మార్చడానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. చూసావా, మానవుని మీద దేవుని ప్రగాఢమైన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. అయితే గాడిద ఎలాంటి గాడిద అని మనం ఆలోచన చేస్తే, లూకాసు వార్తలో వ్రాయబడిన మాటల ప్రకారం యేసు ప్రభు అన్నాడు, ఒక గాడిద అక్కడ కట్టబడి ఉంది. గాడిద కట్టబడి ఉందట. ఇక్కడ కట్టబడి ఉన్న గాడిద అనే దానికి సాదృశ్యంగా అనేక రకాలైన బంధకాలలో బంధించబడినటువంటి మానవుణ్ణి నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆ గాడిద కట్టబడి ఉంది, దానికి ఏ విధమైన స్వేచ్ఛ లేదు. ఈనాడు నిజంగా మానవునికి నిజమైన స్వాతంత్ర్యం, నిజమైన సంతోషం, నిజమైన స్వేచ్ఛ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే పొరపడినట్లే. ఎందుకంటే బైబిల్ ప్రకారం మనం చూస్తే మానవుని జీవితంలో నెమ్మది లేదు. ఆ గాడిద కట్టబడి ఉన్నట్లుగానే మానవుడు కూడా కట్టబడి ఉన్నాడట. ఏంటి సార్, మమ్మల్ని ఎవరు కట్టేశారు? మేము చాలా హ్యాపీగా ఫ్రీగా తిరుగుతుంటే మేం కట్టబడ్డాము అంటారేమిటి అని మీరు అనుకుంటారేమో. రోమాపత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు అంటే దాని తాత్పర్యం, నేను విడుదల లేకుండా ఉన్నాను, నేను కట్టబడి ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ బ్యాండేజెస్, నేను కట్లలో ఉన్నాను. ఈ రాత్రి మానవుడు అనబడిన ఈ గాడిద పాపపు కట్ల చేత, మతపరమైన కట్ల చేత, శాపగ్రస్తమైన కట్ల చేత, దురాత్మలు అనబడిన కట్ల చేత, వ్యాధులు అనబడిన కట్ల చేత మానవుడు బంధించబడి ఉన్నాడు. సామాజికంగా, బాహ్యంగా మనం అందరికీ స్వేచ్ఛగా ఉన్నట్లుగా కనిపిస్తా ఉన్నాం. అప్పుడప్పుడు మీరు గమనించండి, బ్రదర్ పలానా ఊరు వెళ్దాం వస్తావా అంటే, అబ్బే నాకు కుదరదండి, ఈ కట్లన్నీ తెచ్చుకురావడం నా వల్ల కాదు అనే మాట మనం ఉపయోగిస్తాం. ఏ కట్లు నీకు లేవు, బాహ్యంగా కట్టబడినట్టు లేవు. కానీ జాగ్రత్తగా గమనిస్తే ప్రతి మనిషి కూడా కొన్ని రకాల కట్లలో కట్టబడి ఉన్నాడు. వాటిల్లో మొట్టమొదటి బంధకం ఏమిటో తెలుసా? అది మతమే. మతము అనే బంధకం ఈనాడు మానవ జాతిని కట్టిపడేసింది. మతము అనబడిన బంధకం మానవునికి నెమ్మది లేకుండా చేస్తుంది. మతము అనే కట్లు మానవుణ్ణి శాపగ్రస్తుడిగా చేశాయి. మతము అనే కట్లు మానవుని జీవితాన్ని భారభరితమైనవిగా చేశాయి. అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి, గలతీ సంఘానికి పత్రిక రాసే క్రమంలో ఈ పదాలు ఉపయోగిస్తాడు. ధర్మశాస్త్రము మా మీద శాపముగాను, మా మీద రుణముగాను, మా మీద భారముగాను అనే పదాలు పౌలు నోట నుండే తర్వాత వచ్చాయి. ఒకప్పుడు ఇతడు మతము అనే కట్లలో కట్టుబడ్డాడు. తాను నమ్ముకొని, తాను అవలంబించిన మతమే నిజమని ఆ మతపు కట్లలో కట్టబడి
క్రైస్తవ్యాన్ని హింసించడానికి నడుము కట్టాడు. ఆ మతపు కట్లలో ఉండి అనేక మంది క్రైస్తవ పరిచర్యలకు అభ్యంతరంగా బ్రతికాడు. తన నోటి మాటల్లోనే చెప్పాడు, నేను పూర్వము హింసకుడుగాను దూషకుడుగాను హానికరుడుగా బ్రతికాను. ఈ బ్రతుకు కారణం ఏంటంటే నేను అవలంబించిన మతమే అనే స్పష్టంగా తన నోట నుండి పౌలు చెప్పడం మనం వింటాం. రాత్రి ప్రియమైన గ్రామస్తులరా, సహోదరి సహోదరులరా, నువ్వు ఏ మతంలో ఉన్నావు అనేది నా ప్రశ్న కాదు. కానీ ఆ మతం నీకు ఒక బంధకమైతే, ఆ మతమే నీకు ఒక నిజమైన స్వేచ్ఛను ఇవ్వలేకపోతే, ఆ మతము నిన్ను కొన్ని కట్ల చేత కట్టిపడేసి నిజమైన దేవుని మీద వ్యతిరేకమైన భావన నీకు కలగచేస్తే, ఆ మతమే నీ తోటి వారిని ద్వేషించేటట్లుగా నిన్ను చేస్తే, ఆ మతం నిన్ను మోక్షానికి తీసుకొని వెళ్ళలేదు అనే సంగతి ఒక దేవుని సేవకునిగా నీకు నేను స్పష్టంగా ఈ రాత్రి చెప్పగలను. నీ మతాన్ని నేను విమర్శించను, కానీ మత కట్లు నిన్నెంత శాపగ్రస్తమైనవిగా, లేక ఎంత నీచమైనవిగా, లేక ఎంతగా నీ బ్రతుకును కలుషితం చేశాయి అనే సంగతి ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మతం అనేది దేవుని చేత ఇవ్వబడిన ఒక కృపావరంగా చెప్పాడు పౌలు గారే. ఎందుకో తెలుసా? మతం ఏదైనప్పటికీ కానీ అది మానవుని యొక్క స్వేచ్ఛావాయువులు కలిగిన స్వచ్ఛమైన జీవితం జీవించడానికే ఉపయోగపడాలి. మతం అనేది తోటి వారిని ప్రేమించేదిగా ఉండాలి. మతం అనేది తన జీవితాన్ని మోక్షానికి నడిపించే ఒక వెలుగు మార్గంగా ఉండాలి. అలా కానప్పుడు మత విద్వేషంతోనో, లేక మతపరమైన వైషమ్యాలతోనో, మతపరమైన కక్షలతోనో నిన్ను తయారు చేసేది అది మతం కాదు. అది నీ పాలిట మారణ హోమమై ఒకనాడు నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్ళక తప్పదు అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు అంటాడు, ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? నేను మతపరమైన బంధకాలలో బంధించబడ్డాను. మతపరమైన బంధకాలలో నేను చిక్కుబడ్డాను. నేను అవలంబించిన మతం నా కాళ్ళకు ఒక బంధకంగా మారింది. నేను నిజమైన స్వేచ్ఛ జీవితాన్ని జీవించలేకపోతున్నాను. స్వచ్ఛమైన దైవికమైన ఆరాధన నేను చేయలేకపోతా ఉన్నాను. నా జీవితంలో నాకు తెలియకుండానే పాపాలు అనేవి నా మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అవి నిజమైన దైవిక జీవితానికి ఆటంకాలుగా మారి అవి నాకు భారంగాను, అవి నాకు రుణంగాను, చివరికి అవి నాకు శాపంగాను మారిపోయాయి అన్నాడు. ఈ రాత్రి నువ్వు అవలంబించిన మతం నీకు ఒక శాపంగా అనిపిస్తే, నువ్వు అవలంబించిన మతం నీకు రుణగ్రస్తం అనిపిస్తే, అది నీకు నిజంగా నెమ్మదిని ఇవ్వలేకపోతే, ఒక కలుషితమైన లేక కక్షపూరితమైన జీవితాన్ని జీవించడానికి ఆ మతం నిన్ను నడిపిస్తున్నట్లయితే ఆ మతం నిన్ను స్వర్గానికి తీసుకొని వెళ్ళలేదు. కనుక అలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను ప్రేమించి కోరుకునే యేసయ్య దగ్గరకు రావాలని నేను మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. యేసు ప్రభు అన్నాడట, ఆ కట్టబడిన గాడిద నాకు కావాలి. ఈ రాత్రి నువ్వు ఏ విధమైన బంధకాలలో కట్టబడి ఉన్నా నీకు నెమ్మదినివ్వడానికి, నీకు శాంతినివ్వడానికి, నీకు విడుదలనివ్వడానికి ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఇక్కడ ఆయన మతపరంగా నిన్ను చూడడం లేదు. నువ్వే మతానికి చెందావు అనేది ఆయన కోరుకోవడం లేదు. ఎందుకంటే ప్రజలు ఏ మతంలో ఉన్నా అందరూ ఆ దేవుని పిల్లలే. ఒకవేళ వ్యక్తిగతంగా మనము విభాగింపబడి జీవిస్తే జీవించవచ్చేమో, కానీ ప్రపంచంలో ఉన్న మానవ జాతి యావత్తు కూడా దేవుని పిల్లలే. కాకపోతే కొంతమంది నిజమైన దేవుని తెలుసుకున్నారు, కొంతమంది తెలుసుకోలేదు. నువ్వు తెలుసుకోకపోవడానికి గల కారణం మతపరమైన బంధకాలైతే ఆ బంధకాల నుంచి నీకు విడుదలనివ్వడానికి యేసయ్య ఆయన శిష్యులను ఆ గాడిద కొరకు పంపించినట్లు ఇక్కడ
ఆయన శిష్యులను మీ కొరకు ఇక్కడికి పంపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మతపరమైన కట్లు మానవునికి నెమ్మది కలిగించలేకపోయాయి అనడానికి పౌలు సౌలుగా ఉన్నప్పుడు జీవితమే ఒక సాదృశ్యం. రెండవదిగా మనం చూస్తే లూకాసు వార్తలోనికి వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు ఒక రోజున విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాడట. 13వ అధ్యాయంలో ఆయన సమాజ మందిరానికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ నడుము వంగిపోయి అక్కడికి వచ్చిందటండి. ఆమెను గురించి ఆయన వాకబు చేశాడు. ఈమె ఎంతకాలంగా సమాజ మందిరానికి వస్తుంది అంటే సుమారు 18 సంవత్సరాలుగా 18 సంవత్సరాలుగా ఈమె సమాజ మందిరానికి ప్రతి శనివారం వస్తూనే ఉన్నది, వెళుతూనే ఉన్నది. ఈమె యొక్క శారీరక పరిస్థితిని మనం గమనిస్తే ఈమె నడుము వంగిపోయిందట. మనం కూడా కాస్త వయసు పైబడి వృద్ధులైన వాళ్ళు, మన జేజమ్మలు అనబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నడుము వంగిపోయి కింద వైపు చూస్తూ నడిచే వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. సో శారీరకంగా వయస్సు పైబడే కొలది వచ్చేటువంటి మార్పుల వలన అటువంటి మార్పు వృద్ధాప్యంలో మనం చూస్తాము. బతికుంటే మనం కూడా అలాగే వంగిపోయి నడవాల్సి వస్తుంది, మధ్యలో పోతేనే ఉండదు. సో ఈమె వస్తూ వెళుతూ ఉంది. ఓ రోజున యేసు ప్రభు వారు సమాధి మందిరానికి వచ్చినప్పుడు ఈమె కూడా వచ్చింది. ఆమె 18 ఏండ్లుగా అలా వంగిపోయి నడుస్తున్న సంగతి తెలుసుకున్న యేసయ్య ఆమెను చూచి, నువ్వు చక్కగా నిలబడి నువ్వు నడుస్తావు అన్నాడు. వెంటనే 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన ఆ స్త్రీ ఆ రోజున లేచి చక్కగా నిలవబడి నడవడం ప్రారంభించిందట. స్తోత్రం చెప్పండి. సో ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మరికొంతమంది యూదులు, శాస్త్రులు అనబడిన వారు, పరిసయ్యులు అనబడిన వారు, మతపరమైన వ్యక్తులు అక్కడ కొందరు ఉన్నారు. ఈ మతపరమైనటువంటి మత పెద్దలు కలగజేసుకొని, నువ్వెందుకు విశ్రాంతి దినాన్న ఆమెను స్వస్థపరిచావు? ఇంకా 6 రోజులు ఉన్నాయి కదా, నువ్వు ఆదివారం నుండి శుక్రవారం వరకు ఏమైనా చెయ్యి, శనివారం రోజున ఇలాంటి పనులు చేస్తే మేమైతే ఒప్పుకోము. ఎందుకంటే మన ధర్మశాస్త్రం శనివారం రోజున ఏ పని చేయకూడదని మనకు చెప్పలేదా? నువ్వు యూదుడవు కాదా? నీకు ధర్మశాస్త్రం తెలియదా? అంటూ యేసయ్య మీదకు దొమ్మిగా వచ్చారు. మీరు గమనించండి, సమాజంలో దేవుడు మనుషుల ఎడల ఆయన ప్రేమను కనపరుస్తూ రోగులను స్వస్థపరుస్తున్నాడు, పాపులను పవిత్రులుగా, అనీతిమంతులను నీతిమంతులుగా, దొంగలను మంచి వాళ్ళుగా మారుస్తున్నాడు. ఈనాడు ఏ మతం కూడా నా మతంలో నేను నమ్మిన దేవుడిలా చేశాడని చెప్పడానికి సరైనటువంటి రుజువులు వాళ్ళ దగ్గర లేవు. కానీ నేను సవాలు చేసి చెప్తాను, క్రైస్తవ మార్గంలో యేసయ్య ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది బ్రతుకులను స్వస్థపరిచిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. 100% సత్యం. దీన్ని ఎవడు కాదనడానికి వీల్లేదు. సో ఇప్పుడు కూడా మతపరమైన వ్యక్తులు ఆనాడు యేసు ప్రభు మీద ఎలాగ దొమ్మిగా వచ్చారో ఇప్పుడు కూడా కొంతమంది మతపరమైన వ్యక్తులు లేక మత పెద్దలు మత విద్వేషంతో రగిలిపోతున్న వాళ్ళు, మతోన్మాదులు అనబడిన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే క్రైస్తవ సమాజం మీద వాళ్ళ యొక్క అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు. స్వస్థపడడాన్ని చూసి వారవలేని, బాగుపడిన వాళ్ళను చూసి వారవలేని, మంచిగా మారిన జీవితాలను చూసి వారవలేని వీళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసే ఆనాటి శాస్త్రులు పరిసయ్యుల వలె ఈనాడు వీళ్ళు కూడా తిరుగుబాటు చేసే ప్రక్రియ ప్రారంభించారు. మంచిదే. వెనకటికి ఎవడో అన్నాడు, గాడిద చచ్చిందేమో కానీ గాడిద తినే గడ్డి మాత్రం చావదు అన్నాడు. గరిక తిన్న గాడిదలు చస్తాయి కానీ గరిక చావదు, అది మొలుస్తూనే ఉంటుంది. అలాగే క్రైస్తవ్యం మీద తిరుగుబాటు చేసే గాడిదలు చస్తాయేమో కానీ క్రైస్తవ్యం అనే పచ్చిక
ఎప్పుడూ మొలుస్తూనే ఉంటుంది. దీన్ని ఎవడు అణిచివేయలేడు, దీన్ని ఎవడు కాల రాయలేడు. ఇది జగమెరిగిన సత్యమే. ఒకానొకప్పుడు మన మాజీ ప్రీతమ ఇందిరాగాంధీ, మాజీ ప్రధాని, తన తండ్రి అయిన జవహర్లాల్ నెహ్రూతో ఒక మాట చెప్పిందట. భారతదేశంలో తెలివి తక్కువ ప్రజలు ఎవరైనా ఉంటే క్రైస్తవులే, వీళ్ళని కాల్ చేయాలి అందటండి. ఆ తండ్రి వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ. భారతదేశంలో తెలివి తక్కువ ప్రజలు క్రైస్తవులే, వీళ్ళని కాల్ చేయాలి అందట. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పాడట, నువ్వు ఎవరి జోలికైనా వెళ్ళి కానీ క్రైస్తవుల జోలికి వెళ్ళద్దు. క్రైస్తవ్యం అనేది ఒక నిద్రపోతున్న సింహం లాంటిది అని చెప్పాడట. మీరు గమనించండి, అప్పటి నుండి ఇప్పటి వరకు జాతీయ కాంగ్రెస్ వాదన దళితుల పక్షంగా, పేదవాళ్ల పక్షంగా, క్రైస్తవుల పక్షంగా ఉండడం ప్రపంచానికి తెలుసు. నేను ప్రత్యేకంగా మీకు రాజకీయం నేర్పక్కర్లేదు. సో క్రైస్తవ్యాన్ని అణిచివేయడం అనే అమాయకపు ఆలోచన నుండి కొందరు బయటికి రావాలని వారికి నేను విజ్ఞతతో తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించండి. ఈమె 18 సంవత్సరాలుగా నడుము వంగిపోతే యేసయ్య వచ్చి బాగు చేస్తే వాళ్ళు బాగు చెయ్యకపోగా 18 ఏళ్ళు వస్తుంది చూస్తున్నారు, కానీ ఈ మత పెద్దలు ఎవరు కూడా ఆమెను బాగు చేయలేదు. ఆమె బాగుపడడం కొరకు ఏమీ సహాయం కూడా చేయలేదు. కానీ యేసయ్య అన్నాడు, చక్కగా లేచి నడువు అన్నాడు. వెంటనే లేచి నడిచి స్వస్థపడిపోయింది. ఏ వెన్నెముక డాక్టర్ కూడా ఆమెను బాగు చేసి ఉండలేకపోవచ్చు. తన స్థాయిని బట్టి ఆమె కూడా తన జబ్బు కొరకు ఏ వైద్యులైనా సంప్రదించి ఉండొచ్చు. సో డాక్టర్స్ చెప్పుంటారు, నీ నడుము చక్కగా రాదు, బ్రతికినంత కాలం ఇలాగే బ్రతికాయి అనేసి ఉంటారు. కానీ యేసయ్య బాగు చేసేటప్పటికి మత పెద్దలు తట్టుకోలేకపోయారు. వీళ్ళెందుకు తట్టుకోలేకపోయారు అంటే వీళ్ళు చేయలేరు, వీళ్ళ వలన కావడం లేదు, ఆ విధమైన దైవికమైన శక్తి వీళ్ళకు లేదు. కనుక ఇప్పుడు యేసు ప్రభు మీద అక్కసు వెళ్ళగక్కడానికి ఎందుకు ఇలా చేసావు అన్నారు. ఆ సందర్భంలో యేసయ్య అన్నాడు, ఇదిగో మీలో ఎవరిదైనా ఎద్దు గాని గాడిద గాని శనివారం రోజున ఒక ఊబిలో, ఒక బురద గుంటలో పడిపోయిందనుకో, ఈ రోజు శనివారము ఊబిలో పడ్డ గాడిదను మనం బయటకు తీయకూడదు, ఊబిలో పడిన ఎద్దును బయటకు తీయకూడదు అనుకుంటారా అన్నాడు. అబ్బే, ఊబిలో పడింది ఆలస్యం చేస్తే ఊబిలోకి వెళ్ళిపోయి చచ్చిపోద్ది, మేము వెంటనే లాగుతాం అన్నారు ఈ మగోళ్ళంతా. ఓ మగోళ్ళారా, మరి ఒక గాడిదని ఎద్దునే మీరు శనివారం బతకాలని కోరుకుంటే ఈమె 18 సంవత్సరాలుగా సాతాను చేత బంధించబడింది అన్నాడు యేసయ్య. సో మానవుడు కట్టబడే రెండవ కట్లు ఏమిటి అంటే సాతాను సంబంధమైన కట్లు, అపవాది సంబంధమైన కట్లు. మతపరమైన కట్లేమో లోకరక్షకుడైన యేసయ్య దగ్గరకు రాకుండా మత విద్వేషం చేత వాళ్ళని నింపింది. ఇప్పుడు సాతాను సంబంధమైన కట్లేమో వీళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండకుండా వీళ్ళని అనారోగ్యానికి గురి చేసింది. ఈ రాత్రి ప్రాంగణంలో ఉన్న ప్రియ సహోదరులారా, మీలో ఎవరైనా శారీరకమైన బలహీనతల చేత బాధించబడతా ఉన్నారేమో. ఒకవేళ మీరు వాడిన మందులు, మీరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదేమో, మీ దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఏ విధమైన ప్రయోజనం లేకపోయిందేమో. పర్వాలేదు, సరే మన మానవ ప్రయత్నం చేశాం. కానీ ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, ఒక దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఏ ప్రయత్నం చేసినా నీ బ్రతుకులో ఒక మంచి ఆరోగ్యం అనేది పొందలేక కృంగిపోతున్నట్లయితే యేసు ప్రభు వారి దగ్గరకు రండి. మీ శరీరంలో ఉన్న ప్రతి విధమైన సాతాను బంధకాలు లేక వ్యాధిపరమైన బంధకాలు, ఏ బంధకాలైనా యేసయ్య త్రెంచి వేయగలడు, నిన్ను బాగు చేసి స్వస్థపరచగలడు. మా ఊర్లో ఆయన పేరు లింగారెడ్డి, స్కూల్ మాస్టర్, ఎంఎస్సి బీఈడియో బిఏ బీఈడియో చేసాడు. మొత్తం అది పెద్ద స్కూల్ హెచ్ఎం చేస్తున్నాడు ఆయన, హెచ్ఎం అసిస్టెంట్ సమ్
చాలా మంచివాడు. రెడ్డి గారు చాలా నిష్ఠ కలిగిన హైందవ భక్తి కలిగిన వాడు. ప్రతిరోజు పూజ చెయ్యకుండా, దేవుడి పటం దగ్గర సాంబ్రాణి కడ్డి వెలిగించకుండా, పలహారం పెట్టకుండా బయటికి రాడు. ఆయన బొట్టు పెట్టుకోకుండా బయటికి రాడు. చాలా మంచివాడు, చాలా మంచి భక్తి కలిగినటువంటి వాడు. ఒక రోజున ఆయన భార్య జబ్బు చేసి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో పెట్టబడింది. చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. డాక్టర్స్ ఫైనల్ గా చెప్పారు, సారీ సార్, ఈమె బ్రతకదు, ఇక ఆక్సిజన్ తీసేద్దాము, శవాన్నే మీరు ఆక్సిజన్ పెట్టి అలా చూసుకుంటున్నారు, ఆక్సిజన్ తీసేస్తాము, బాడీ తీసుకెళ్ళండి అన్నారు. ఆయనకి ఇంట్లో ఆడపిల్లలు లేరు, ఇద్దరు మగపిల్లలే, ఇద్దరు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు. ఇక ఇంట్లో ఆడ మనిషి ఒక్క ఆవిడే. సో ఈవిడంటే అందరికీ చాలా ప్రాణం. ఆమె చాలా మంచిది. ఆమె పేరు అరుణారెడ్డి. సక భార్య మరణాన్ని తట్టుకోలేని ఆయన ఎలాగైనా తన భార్యను మరణం నుండి ఎవరైనా కాపాడుతారేమో అనే ఆశతో అరులు చాచి ఎదురు చూస్తా ఉన్నాడు. తన తోటి స్కూల్ మాస్టర్, ఆయన పేరు పాగోలు శేఖర్, తోటి మాస్టర్, ఆయన తనతో గతంలో చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆయనకు ఫోన్ చేశాడు. ఇదిగో శేఖర్ సార్. ఏంటి సార్? ఏంటి రెడ్డి గారు, ఇంతకు ముందు నువ్వు చాలాసార్లు చెప్పావు కదా మీ దేవుడు గొప్పవాడని, మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చాలా గొప్ప కార్యాలు జరిగాయని చెప్పావు కదా, మా అరుణ బాగుపడుతుందని అడిగాడట. మీకేం డౌట్ లేదు, నేను అయ్యగారు నంబర్ ఇస్తాను, అయ్యగారితో ప్రార్థన చేయించుకోండి అన్నాడట. ఆయన దగ్గర నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశాడు. నేను కోదాడలో ఉన్నాను, వీళ్ళు విజయవాడ హాస్పిటల్లో ఉన్నారు. అవతల వ్యక్తి నాతో మాట్లాడుతూ, అయ్యా మీరు శేఖర్ సార్ వాళ్ళ ఫాదర్ గారి కదా, చర్చ్ పాస్టర్ కదా? అవునండి, మా ఆమె చావు బ్రతుకుల్లో ఉంది, డాక్టర్స్ చనిపోతుంది, వెంటిలేషన్ తీసేస్తే అని అంటున్నారు, ఆవిడ లేకుండా మేము బ్రతకలేము, మీరు వచ్చి నా భార్య కొరకు ప్రార్థన చేస్తారా అన్నాడు. ప్రార్థన అంటే ద్వేషించేవాడు, ప్రార్థన అంటే ఆయనకు సరిపడేది కాదు. తనున్న మతపరమైన ఆసక్తిని బట్టి కావచ్చు, అది నేను తప్పుగా అయితే అనుకోవడం లేదు. సో ఇప్పుడు సందర్భం, అవసరం వచ్చింది. ఆయన తన హృదయంలో ఉన్న ఆలోచన నాకు చెప్పాడు. వెంటనే నేను బయలుదేరి కోదాడ నుండి విజయవాడ సుమారు 2 గంటల ప్రయాణం హాస్పిటల్కి వెళ్ళాను. బయట ఉండి ఫోన్ చేశాను, సార్ నేను హాస్పిటల్ దగ్గర ఉన్నారు, మీరు ఏ స్టైల్లో ఉన్నారు అనగానే ఆయన గబగబ కిందకు వచ్చాడు. ఆయన నా దగ్గరకు వస్తూ ఉండగా నేను కొంచెం ముందుకు వెళుతున్నాను. దగ్గరకు రాగా అలాగా నా భుజం మీద వాలిపోయి కంటి నీరు పెట్టుకున్నాడు. నాకు చాలా జాలేసింది. భుజం తట్టి, మీరేం దిగులు పడకండి, మీరు ఒక జీవము గల దేవుని మీద విశ్వాసంతో ముందుకొచ్చారు, మీ విశ్వాసాన్ని దేవుడైతే వమ్ము చేయడు, అరుణారెడ్డి ఇంటికి వస్తారులే అన్నాను. నేను హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి స్కెల్టిన్ లాగా ఉన్న ఆమె మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి నేను వచ్చేసాను. దేవుని మహాకృప ఏంటంటే అది జరిగిన 2 గంటల్లో ఆమె తిరిగి కళ్ళు తెరిచి చూడడం ప్రారంభించింది. ఆ రోజు రాత్రి డాక్టర్ ఆమెకి 2 ఇడ్లీ పెట్టారు, మరుసటి రోజున భోజనం పెట్టారు, 3వ రోజున డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చేసిన అరుణారెడ్డి తనను బాగు చేసిన యేసయ్య మీద కృతజ్ఞతతో బాప్తిస్మం తీసుకొని మా సంఘంలో ఇప్పుడు కూడా బతికే ఉంది, ముందు వరుసలో కూర్చుంటుంది, నాకంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకు ఈ సాక్ష్యాన్ని మీ ముందు పెట్టాను అంటే, ఒకవేళ నీ జీవితంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నావా, సాతాను బంధకాల చేత బంధించబడ్డావా, కొంతమందికి కొన్ని రకాల భయాలు ఉంటాయి, వాళ్ళు చేసే పనులు కంటిన్యూగా ఆటంకపరచబడతా ఉంటాయి, లేకపోతే ఏదో ఒక పీడకలలు, లేకపోతే ఏదో ఒక సమస్యలు, ఎన్ని మందులు వాడినా తగ్గని జబ్బులు, లేక దెయ్యాలు, చేతబడి అనేటువంటి భయాలతో కొంతమంది ఉంటారు. సో నేను దాని గురించి వివరంగా చెప్పే సమయం కాదు, దాని పరిష్కారాన్ని గురించి నేను మాటలు చెప్తాను. ఒకవేళ నీ కుటుంబం మీద ఎవరైనా చేతబడి చేశారని, ఇంకేదైనా అనుమానాలతో నువ్వు నలిగిపోతున్నావా, మానసికంగా కృంగిపోతున్నావా, సాతాను కట్ల చేత బంధించబడి నెమ్మది లేకుండా ఉన్నావా,
ఎంతమంది భూత వైద్యుల దగ్గరకు వెళ్ళినా సరి అయిన పరిష్కారం నీకు దొరకలేదా? నీ ప్రతి విధమైన సాతాను బంధకాలు తెంచగలిగిన యేసయ్య నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోరుకున్నది ఎవరిని అంటే కట్టబడిన గాడిదను. ఈ రాత్రి యేసయ్య ఎవరు సమస్యల్లో, ఎవరు బంధకాల్లో, ఎవరు నెమ్మది లేని స్థితిలో, ఎవరు అపాయంలో, ఎవరు వేదనలో, ఎవరు దుఃఖంలో, ఎవరు కష్టాల్లో ఉన్నారో ఆ కట్టబడిన గాడిదను యేసయ్య కోరుకుంటున్నాడు అంటే ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. ఈ రాత్రి యేసయ్య ప్రేమ నీకు అర్థం కావాలి అనేది నా అభిలాష. ఆలోచించండి. ఎందుకు అని ఎవరైనా అడిగితే బోధకుడు కావాలి అన్నాడు అని చెప్పమన్నాడు. అయితే ఈ గాడిద అపవిత్రమైనది, మానవుడు కూడా పాపి. మనం ఎంత ఉన్నతమైన కులానికి చెందిన వారమైనా శాస్త్రాన్ని బట్టి చూస్తే జన్మనో జాయితే శూద్ర కర్మణో జాయితే ద్విజ. నేను మీకు పౌరాణికమైన పురాణ సంబంధమైన సంగతులు జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. తూర్పుగోదావరి జిల్లా భక్తికి నిలయం అని నేను చెప్పగలను. ఒకవేళ కులంలో ఎక్కువ తక్కువ ఉంటుందేమో కానీ భక్తి పరంగా వస్తే తూర్పుగోదావరి జిల్లాలో చేసే నిష్ట కలిగిన ఆ స్వచ్ఛమైన భక్తి మిగతా జిల్లాల్లో చేసిన మీ అంత భక్తి ఎక్కడా చేయలేరు. సో మీరు భక్తిలో బాగా ఎరిగిన వాళ్ళు కనుక నేను మీకు పురాణాల గురించి చెప్పవలసిన అవసరం లేదు. సందర్భం వచ్చింది కనుక నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి మానవుడు కూడా జన్మతః పాపి. కులగోత్రాలకు అతీతంగా ప్రతి మానవుడు పాపి. ఈ పాపి అయిన మానవుణ్ణి దేవుడు ఎందుకు కోరుకున్నాడు అంటే మన నుండి ఆయన ఏదో ఆశించి కాదు. చాలా మందికి సరి అయిన అవగాహన లేక అనుకుంటారు, ఇదిగో వీళ్ళందరూ కూడా క్రైస్తవులుగా మన దేశాన్ని మార్చి అమెరికా వాడికి అమ్మేస్తారేమో అనే భయం చాలా మందికి మన దేశంలో ఉంది. నిజానికి అమ్మితే కొనేంత డబ్బు ఆడి దగ్గర కూడా లేదు. మీరేం టెన్షన్ మాడబాకండి, వాడు కొనడు, మేము అమ్మం, మీరు అమ్ముడు పోవక్కర్లేదు. మరి ఏం చెప్పదలుచుకున్నాను అంటే మీ బంధకాలు తెంచబడి మీ జీవితాలకు నిజమైన శాంతి సమాధానం, మీ దుఃఖము నివారింపబడి మీరు సంతోషంతో జీవించడం కొరకు పాప పంకిలమైన మానవ జీవితాన్ని పవిత్రంగా మార్చడానికే ఈ రాత్రి ఆయన నిన్ను కోరుకున్నాడు. అది దీని అర్థం. ఎలా కోరుకున్నాడు? అక్షరానుసారంగా చూస్తే గాడిద అపవిత్రమైనది, దానిని విడిపించడానికి పవిత్రమైన గొర్రె పిల్లను చంపమన్నాడు. ఇక్కడ గాడిద నువ్వు నేను అనేది మనకు అర్థమైందిగా. ఏ విధమైన బంధకాలలో కట్టబడ్డామో మనకు అర్థమైంది కదా. మన కోసం చనిపోయే ఆ గొర్రె పిల్ల ఏమిటో చెప్తాను నేను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం దగ్గరకు రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచన భాగంలో దేవుని వాక్యము ఇలాగూ రాయబడి ఉంది. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు వారు ఒక రోజున యోర్దాను పరివాహక ప్రాంతానికి వచ్చాడు. అక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను యోర్దాను నదిలో నిలబడి పాప క్షమాపణ నిమిత్తమై ప్రజలకు బాప్తిసాలు ఇస్తున్న క్రమంలో అనేక మంది యూదులు తండోపతండాలుగా క్యూలో నిలబడ్డారు. వాళ్ళందరి యొక్క ఆలోచన ఏంటంటే ఆయన దగ్గరకు వెళ్ళి మనం పాపాలు ఒప్పుకుని నీళ్లలో మునిగితే పాపం తొలగిపోయి స్వర్గానికి వెళతాము అనే భావన. ఇక్కడ నీళ్లలో మునగడం ద్వారానో కేవలం నోటితో చెప్పడం ద్వారానో మానవుని పాపం పోయేటట్లయితే మన దేశంలో ఉన్న పుణ్య నదులు గాని మనకున్న పుణ్య సూత్రాలు గాని ప్రపంచంలో ఏ దేశానికి లేవని ఘంటాపదంగా చెప్పగలను. కానీ సత్యం ఏంటంటే మన దేశంలో ఉన్న నదులు గాని సముద్రాలు గాని లేక లోక సంబంధమైన నీళ్లు మనిషి పాపాన్ని కడగలేవు. నీళ్లు బాహ్య దేహం మీద ఉన్న మురికిని తొలగించడానికే తప్ప ఆంతరంగికంగా ఉన్న పాపము అనే మురికి తొలగించడానికి ఈ నీళ్లు పనిచేయవు. ఇది జగమెరిగిన సత్యమే. కాకపోతే మన పూర్వీకుల నుండి సంక్రమింపబడిన
చెప్పబడిన భక్తి మూలాలు మనకు ఉన్నాయి కనుక అలా క్రమాన్ని పాటిస్తున్నామే తప్ప నిజానికి ఈ నీళ్లు పాపాన్ని కడగలేవు అనే సంగతి ప్రపంచం అంతటికి విశేషంగా మీ అందరికీ తెలుసు. కనుక పాపి అయిన మానవుణ్ణి పవిత్రుడిగా చెయ్యాలి అంటే అక్కడ ఒక గొర్రె వధించబడింది. అయితే ఇక్కడ మన పాపాలు మన నుండి విమోచింపబడాలి, పాపముల నుండి మనము విమోచించబడాలి, పాపముల నుండి ప్రక్షాళన నీవు నేను పొందుకోవాలి అంటే ఒక గొర్రె చనిపోయినందువలన ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు అనబడిన మహిమాన్వితుడు, మానవులను సృజించిన వాడు, దారి తప్పి గాడిద వంటి బ్రతుకుతున్న పాప పంకిలమైన బ్రతుకులో జీవిస్తున్న ఈ గాడిదలను విమోచించడానికి దేవుడే ఒక గొర్రె పిల్లగా వచ్చాడట. యేసయ్య బాప్తిస్మం పొందవచ్చినప్పుడు యోహాను యేసయ్యను చూచన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు ఒక గొర్రెకు సాదృశ్యంగా నిర్గమకాండంలో ఎలాగైతే గొర్రె ద్వారా శాపగ్రస్తమైన అపవిత్రమైన గాడిద విమోచించబడిందో, ప్రపంచంలో ఉన్న గాడిదకు సాదృశ్యమైన పాప పంకిలమైన మానవ జాతిని విమోచించడానికి యేసుక్రీస్తు అనబడిన ఒక దైవ గొర్రె పిల్ల ఈ లోకానికి దిగి వచ్చింది. ఈ దిగి వచ్చిన దేవుని గొర్రె పిల్లగా పిలువబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో యవన కాలమందు ఆయన ప్రాణం పెట్టింది. 1 కొరడా దెబ్బల చేత ఆయన శరీరము నాగలి చాళ్ళ వలె దున్నబడింది. కరుకైన ముండ్ల చేత అల్లబడిన ముండ్ల కిరీటం చేత ఆయన శిరస్సు మొత్తబడింది. కరకు మేకుల చేత సిలువకు దిగగొట్టబడిన వాడై, యేసయ్య ప్రక్క బల్లెపు పోటు పడవబడిన వాడై, ఆయన శరీరములోని చివరి రక్తపు బొట్టు వరకు మానవ జాతి కొరకు సిలువలో చిందించిన ఏకైక గొర్రె పిల్ల నా ప్రభు అయిన యేసుక్రీస్తు, మీ దేవుడైన యేసుక్రీస్తు. ఇక్కడ మీ దేవుడు అనే పదం నేను ఎందుకు ఉపయోగించాను అంటే, పేతురు ప్రసంగిస్తూ అంటాడు, అబ్బాయి మీరు జీవాధిపతిని చంపారు, మీ దేవుడుగా వచ్చిన జీవాధిపతిని మీరు చంపారు. దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యూదులు గ్రీసు దేశస్తులు అనే భేదం లేదు, అందరికీ ప్రభు అనేసాడు 10:36లో. ప్రియమైన ప్రజలారా, సహోదరి సహోదరులారా, దేవుడు అనబడిన వాడు ఒక కులానికి, మతానికి, జాతికి చెందిన వాడుగా పరిగణించబడితే, ఒక సేవకునిగా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఆయన దేవుడుగా అంగీకరింపబడడు. దేవుడు అనేవాడు సర్వ మానవ జాతికి ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడే క్రీస్తుగా, బలి పశువుగా, గొర్రె పిల్లగా ఈ లోకానికి దిగి వచ్చి మనందరి పాప ప్రక్షాళన కొరకై మన కట్లు తెంచబడిన గాడిదల వలె విమోచించబడడానికి ఆయన సిలువలో వధింపబడిన గొర్రె పిల్ల వలె రక్తమంతా కార్చి ప్రాణం పెట్టాడు. అదో వచనం ఉంటది, ఉన్నారా? కొట్టేవాళ్ళు ఉన్నారా? ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడము అర్హుడము గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు.
జీవులుగా మార్చేను. హల్లెలూయా. ప్యాడ్ ప్లేయర్ మంచి సీనియర్. ఎలిషా కట్ట కొట్టాలి, నా కట్ట కొట్టాడు బాగా తెలుసు. స్తోత్రం చెప్పండి. అంతకంటే బాగా కొట్టిన నేను పాడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కడప గ్రామస్తులారా, ఒక దేవుని ప్రతినిధిగా ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమించాడు అంటే, కుల మతాలకు అతీతంగా మానవ జాతి అంతటి కొరకు దేవుని గొర్రె పిల్ల వలె దిగివచ్చి ఆయన సిలువలో బలియాగం అయిపోయాడు. ఆయన ప్రేమ నీకు అర్థమైతే ఈ రాత్రి ఆ క్రీస్తును నీ హృదయానికి చేర్చుకుంటావు. ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే పాపపు కట్లు తెంచబడతాయి, శాపపు కట్లు తెంచబడతాయి, మతపరమైన కట్లు తెంచబడతాయి, రోగాల కట్లు తెంచబడతాయి, దయ్యాల కట్లు, చాతబడుల కట్లు, ఏ కట్లు అయినా తెగిపోతాయి. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, యేసయ్య గొప్ప విడుదల నీకు కలిగిస్తాడు. ఇక్కడ చివరిగా మరొక మాట నేను చెప్పాలి. ఒకవేళ యేసయ్య వచ్చి ఉండకపోతే ఈ ప్రపంచంలో చాలా మంది దైవాంశ సంభూతులుగా పిలువబడిన వాళ్ళు ఏదో గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు చేసి చలామణి అయ్యారు. నేనేం కాదన్నా, చలామణి అయిపోయారు. కానీ ఇలా చలామణి అయిన వాళ్ళలో ఒక్కడు కూడా మన పాపపు కట్ల కొరకు రక్తం కార్చలేదు. యేసయ్య మాత్రమే మన పాప బంధకాల నుంచి విమోచింపబడు నిమిత్తం ఆయన గొర్రె పిల్లవలే వధించబడి రక్తం కార్చాడు. ఈయన కూడా ఏదో నీళ్లు ద్రాక్షారసంగా మార్చి, దయ్యాలు వెళ్ళగొట్టి, నీళ్ల మీద నడిచి, చచ్చినోడిని బతికించి, అదిగో నేను కూడా చేశా, నేను కూడా అలాంటి వాడిని, నన్ను కూడా పూజించిన ఒక వర్గం అన్నట్టయితే ఆయన వల్ల కూడా నాలాంటి గాడిదలకేమో ఉపయోగం ఉండేది కాదు. అంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎలా ముంచారో ఆయన కూడా నన్నట్టు ముంచిపోయేవాడు. కానీ ఆయన అలా అనలేదు. మిమ్మలను బంధకముల నుంచి విమోచించడానికి నా రక్తాన్ని కారుస్తా అన్నాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఒకవేళ ఆయన కూడా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో వచ్చిన వాళ్ళ వలె వచ్చిపోతే నాలాంటి గాడిదలుగా నేను నరకానికి పోవలసి వచ్చేది. ఎందుకో తెలుసా? అక్కడ ఉంది, ఒకవేళ గొర్రె పిల్లను చంపని ఎడల గాడిద మెడ విరగది అన్నాడు దేవుడు. యేసయ్య కూడా చావకపోతే నాలాంటి దౌర్భాగ్యపు గాడిదలన్నీ మెడ విరగదీయబడి నరకంలో పడాలి. ఈ రాత్రి నరకపు శిక్ష నుండి, నరకపు బంధకాల నుంచి, పాపపు బంధకాల నుండి విమోచించిన ఆ గొర్రె పిల్ల ప్రభు అయిన క్రీస్తే. అందుకే 8వ అధ్యాయంలోకి వచ్చేప్పుడు పౌలు అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనిషిలో ఉన్న పాప నియమము నుండి క్రీస్తు యేసులో ఉన్న ఆత్మ నియమము మనకు విడుదల కలిగిస్తుంది. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దేవుడుగా వచ్చి యేసయ్య అది చేశాడు. ఓ సహోదరులారా, ఆ దైవ ప్రేమను గుర్తించడానికి, ఆ దైవ ప్రేమను మీకు పరిచయం చేయడానికి, ఆ దైవ ప్రేమను పొందుకొని మీ బంధకాల నుంచి మీరు విముక్తి పొందాలనే ఒక శ్రేష్టమైన దృక్పథంతోనే దైవజనులు ఈ కూడిక ఏర్పాటు చేశారు. ఆ కట్టబడిన గాడిద ఎంత దయనీయమైన, ఎంత జుగుప్సాకరమైన, ఎంత నీచమైన స్థితిలో ఉండేదో అలాంటిదే మీ ముందు నిలబడిన ఎదిరుమొండి మోజెస్ అనే గాడిద. నాకు లేని చెడు అలవాటంటూ ఏది లేదు. చివరికి దేవుడి మీద కూడా తిరుగుబాటు చేసి ఒక నాస్తికుడిగా మారిపోయాను. క్రైస్తవ్యం మీద తిరుగుబాటు చేస్తూ నిందలు మోపిన ఒక మూర్ఖపు జీవితం జీవించాను. దేవుడు మాట్లాడతాడు అంటే ఉంటే కనబడమను అని ఒక మూర్ఖంగా వాదించిన దౌర్భాగ్యపు జీవితంతో బ్రతికాను. ఇక నాలాంటి దౌర్భాగ్యుడు చావడం మంచిది అని నా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు అనుకునేటువంటి
సమయంలో ఒక భయంకరమైన యాక్సిడెంట్లో 30 రోజులు నేను కోమాలోకి వెళ్ళిపోయాను. 31వ రోజు పూర్తిగా నాకు ఫిట్స్ వచ్చాయి, పూర్తిగా స్పృహ కోల్పోయాను, చనిపోయాను అనుకున్న తల్లి అక్క అందరి మీద పడి ఏడుస్తున్న సమయంలో నాకు ఒక శ్రేష్టమైన దర్శనాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రభు అయిన క్రీస్తు నా దగ్గరికి వచ్చి నా కుడి చేతిని పట్టుకొని ఆ దర్శనంలో, నా కుమారుడా మోషే, పౌలు వలె నువ్వు నా కొరకు శ్రమలో సువార్త ప్రకటించాలి అని మాట్లాడాడు. అసంకల్పితంగానే ప్రభువుతో దర్శనంలో నేను మాట్లాడాను. ప్రభువా, నువ్వు ఉన్నావని తెలియక ఈ పాప పంకిలమైన బ్రతుకులో నిన్ను తిరస్కరించాను. ఈరోజు నీ స్వరాన్ని వింటున్నాను, నిన్ను కన్నులారా చూసే దర్శనం నువ్వు నాకు ఇచ్చావు. నా ప్రాణం ఉన్నంత వరకు నీ సువార్త ప్రకటిస్తాను అని ప్రభువుకు వాగ్దానం చేసిన మరుక్షణమే మరణ పడక మీద నుండి కట్లు తెంచబడిన గాడిదలాగా ఈ గాడిద, అప్పటి పేరు తాళ్ళూరు శ్రీనివాసులు అనే గాడిద, మోజెస్ అనే పేరుతో బ్రతికింది. ఆ గాడిదే మీ మధ్య నిలబడి నరకానికి పోకుండా ఈ గాడిదలన్నీ స్వర్గానికి చేరడానికి ఈ శుభవార్త, ఈ సువార్త మీ వద్దకు మోసుకొచ్చింది. తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఈ గాడిద బంధకాలు తెంచిన ప్రభు అయిన క్రీస్తే ఈ రాత్రి నీ బంధకాలు తెంచి నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానము, స్వస్థత, ఆశీర్వాదము, ఆదరణ నీకు కలిగించి నిన్ను మోక్షానికి తీసుకొని వెళ్ళడానికి, కట్టబడిన గాడిద వంటి నీ జీవితాన్ని ఆ దీవెనకరంగా మార్చడానికి దిగివచ్చిన గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు దేవునికి కావాలి అని కోరుకుంటున్నాడు. ఆ ప్రేమతోనే ఇంతవరకు నీతో మాట్లాడాడు. ఆయన ప్రేమ, త్యాగము, సమర్పణ, బలియాగము నిజంగా నీకు అర్థమైతే ఏ కట్లలో బంధించబడి ఉన్నావో ఆ కట్లలో నుంచి విడిపించే యేసయ్య నిన్ను ఈ రాత్రి కోరుకుంటున్నాడు. ఆ యేసయ్యను నువ్వు కూడా కోరుకుంటే నీ హృదయంలో ఒక మాట చెప్పాలి, యేసయ్య, ఈ ప్రపంచంలో ఎవరు చెయ్యని అద్భుత కార్యం, రక్షణ కార్యం, త్యాగపూరితమైన కార్యం నువ్వు నా కొరకు చేసావని నాకు అర్థమైంది. నేను ఎన్నో రకాల బంధకాలలో నలిగిపోతున్నాను, మ్రగ్గిపోతున్నాను, కృంగిపోతున్నాను. ఈ బంధకాల నుంచి నాకు విముక్తి ప్రసాదించండి అని కోరుకుంటే ఈ రాత్రి దేవుడు నీ బ్రతుకులో గొప్ప కార్యాన్ని చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి దేవుని వాక్యము మాకు స్పష్టంగా అర్థమైంది. యేసయ్య మమ్ములను బంధకముల నుంచి విడిపించే గొప్ప దేవునిగా మేము గ్రహించాము. ఆయనను మా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాము. ఆ యేసు నాకు కావాలి అని చెప్పగలిగితే చిన్నగా మీ చేతులు పైకి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఈ రాత్రి ఆ దైవ కటాక్షం నాకు కావాలి, ఆ దేవుని కృప నాకు కావాలి, ఆ దీవెన నేను కోరుకుంటున్నాను అన్నవాళ్ళు మీ కుడి చేతులు పైకి చూపించండి. నాకు చేతులు ఎత్తిన వారు కనబడుతున్నారు. మీరు అలాగా మీరున్న చోట లేచి నిలబడండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. చేతులు ఎత్తిన వారు మాత్రం మీరున్న చోట అలాగే లేచి నిలబడితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, గనుడా, గొప్ప దేవా, నీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఎన్నికలేని మానవ జీవితాన్ని ప్రేమించిన ప్రేమామూర్తి నీకు వందనాలు. నీ ప్రణాళిక, నీ కటాక్షాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇదిగో గొర్రె పిల్లనిచ్చి గాడిద తొలి పిల్లని విడిపించాలి అన్నావు. శాపగ్రస్తమైన అపవిత్రమైన గాడిద వంటి మా బ్రతుకులను విడిపించడానికి దేవుని గొర్రె పిల్ల వలె ఈ లోకానికి నువ్వు దిగి వచ్చి మాకు పాపపు, చీకటి, శాపపు, అపవాది, వ్యాధిగ్రస్తమైన సమస్యలనే బంధకాల నుండి విడుదల కలిగించేందుకు వచ్చిన నీ ప్రేమకై స్తోత్రాలు. నీ మాటలు నీ ప్రజల హృదయాలలో ఫలభరితంగా మార్చండి. నీ వాక్యం అర్థమై కొందరు నీ కటాక్షం కొరకు లేచి నిలబడ్డారు. వారి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు చేయండి. ప్రతి విధమైన సాతాను బంధకాలు యేసు నామములో త్రెంచి వేయండి.
సంపూర్ణంగా జీవితాలు నీకు అప్పగించబడి నీ మందిరంలో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు చక్కని అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశమును మనకి తీసుకొచ్చినటువంటి మన ఆత్మీయ నాయకులు బిషప్ తండ్రి గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరొకసారి దైవశాలను బట్టి ఆనందించినటువంటి దేవుని వాక్యాన్ని బట్టి చప్పట్లు కొడితే యేసయ్య నామమును గట్టిగా కనపడదాం. హల్లెలూయా. మరి సుదీర్ఘమైనటువంటి ప్రాంతం నుండి విరామము లేనటువంటి పరిచర్యలో మన మధ్యకు విచ్చేసినటువంటి మరి బిషప్ తండ్రి గారికి, మరి ఆ రాయిపూడి వారి కుటుంబ సభ్యుల తరపున, బెతెస్దా ప్రార్థన మందిరం వారి తరపున, చేరి వచ్చినటువంటి సభ తరపున ఆ శిరస్సు వంచి వారికి నమస్కారం చేసుకుంటున్నాను. మరి ప్రత్యేకంగా ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ, దైవ సేవకులు మనల్ని ఆశీర్వదించినటువంటి రీతిగా రేపటి కాలం నుండి, ఈ రాత్రి కాలం నుండి, ఇప్పటి నుండే దేవుని యొక్క అద్భుతమైన కార్యములు మన జీవితంలో సమృద్ధిగా పొందుదముగాక. ఆమేన్. దయచేసి ఈ ప్రత్యేకమైన సమయంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రేమ విందు సిద్ధపరచబడి ఉన్నది కాబట్టి ఎవరు కూడా ఆ ప్రేమ విందును తీసుకోకుండా వెళ్ళొద్దని మనవి చేస్తున్నాను. అందరూ ప్రేమ విందు స్వీకరించిన తర్వాత మీ యొక్క గృహాలకు సెలవు తీసుకోవాలని మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు శరీరంలో ఉన్నటువంటి బలహీనతలతో ఉన్నట్లయితే మీరు వెళ్ళి భోజనం చేయొచ్చు. ఇక్కడ మిగతా కార్యక్రమము మరి జరిపించబడుతుంటుంది. మీరు తింటూ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే ప్రత్యేకంగా మనమందరం కలిసి ఆ కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు దయచేసి ముందుకు వచ్చినట్లయితే మన మధ్యలో వారు సిద్ధపరిచినటువంటి క్యాండిల్ లైట్ సర్వీస్లో ముందుకు వెళ్దాం. ఆ సర్వీస్ తర్వాత ఈ సభను ముగించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు దయచేసి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మీరు చేస్తున్నటువంటి పనులను కొంచెం ప్రక్కన పెట్టి వేదిక దగ్గరికి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సౌండ్ సిస్టమ్ వారికి దయచేసి ఆ బాకాలు తప్పించాలని మనవి చేస్తున్నాను. సౌండ్ బయటకు వెళ్ళిన అవసరం లేదు, బాకాలు తీసేసేయండి. గొట్టాలు ఆపేసేయండి. సమయంలో మరి కుటుంబ సభ్యులు దయచేసి ముందుకు, సంఘ సభ్యులు, బెతెస్దా ప్రార్థన మందిరం వారి సంఘ సభ్యులు దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక చిన్న మనవి మీకు నేను తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు ఏ సంఘానికి వెళ్ళనటువంటి సభ్యులైతే దయచేసి ప్రతి ఆదివారం కూడా బెతెస్దా ప్రార్థనా మందిరంలో ఉదయకాల సమయంలో ఆరాధన జరిపించబడుతుంది. కాబట్టి మీరు ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే మీరు ఈ సంఘానికి వచ్చి ప్రభువుని ఆరాధించాలని ప్రేమతో మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాం. మీరు ఏ సంఘానికి వెళ్ళనటువంటి పక్షంలోనే దయచేసి ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి సభ్యులు మరి ప్రతి ఆదివారం మీ సంఘంలో నమ్మకంగా మీ సేవకుడి కొరకు, దేవుని కొరకు మీరు నిలబడాలని దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మరి క్యాండిల్ లైట్స్ సర్వీస్ని మనం చేసిన తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. దయచేసి క్యాండిల్ను దయచేసి అందరికీ అందించాలని మనం చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక గీతాన్ని మనం విందామండి. మన మధ్యలో ఉన్నటువంటి రవికుమార్ వారి యొక్క తోడల్లుడు గారు ఉన్నారు. దయచేసి వారు వచ్చి ఒక గీతాన్ని ఈ క్యాండిల్స్ అందించేటువంటి క్రమంలో మన మధ్యలో మన్నించండి, మన మధ్యలో విజయరాజు గారు, విజయరాజు గారు ఉన్నారు కరపలో నుండి. దయచేసి వారు వచ్చి ఒక గీతాన్ని పాడుతుంటారు. ఆ లోపల క్యాండిల్స్ అందరికి అందచేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాతి దేవునికి వందనాలండి. అధ్యక్షుల వారికి వందనాలు. స్థానిక సంఘ కాపర్లు అబ్రహ్మ గారికి వందనాలండి. వాక్య ఇచ్చినటువంటి అయ్యగారికి మోసయ్య గారికి కూడా వందనాలండి. చేరొచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ వందనాలు. ఈ కార్యక్రమం చేసినటువంటి పరిశుద్ధమ్మ గారికి వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తానండి. నాది కరపే గ్రామంలో ఉన్నటువంటి కుమారుణ్ణి మరి సహోదరు చెప్పినప్పుడు రావడం జరిగింది. వారు నిజంగా వారి దేవుళ్ళకి రావడం చాలా సంతోషం. మేము కూడా నా పేరు సింహాద్రి అండి. ఇప్పుడు నేను విజయరాజుగా పిలువబడుతున్నాను. అది మాకు అప్పుడు దేవుడు తెలియదండి, అంజలుగా ఉన్నాం. ఇప్పుడు మేము ధన్యులుగా చేపట్టాం కాబట్టి దేవుని కోసం ఒక చక్కని పాడపడాలని ఆశపడుతున్నానండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం అన్న పాట పాడి దేవుని నామను కనపొద్దామండి. నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటైనా పాట పాడతానండి. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా. నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా. నెరవేర్చు నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా. నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా. నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా. గ్లోరీ, స్తోత్రం. రాజుగా చేసావే రాజుగా చేసావే. నెరవేర్చు నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా. నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా. నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా.
ప్రాణాలు తింటయ్యా నువ్వు తెలిసిన ఏంటయ్యా నీ ప్రాణాలు తింటయ్యా నువ్వు తెలిసిన దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలండి. అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తాను. చక్కని పాటను పాడి యేసయ్యను మహింపరిచినటువంటి విజయరాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో క్యాండిల్ లైట్ సర్వీస్ను మనం చేద్దాం. మీ దగ్గరికి వచ్చినటువంటి క్యాండిల్స్ను మరి మీ చేత పట్టుకోవాలని మనం చేస్తున్నాను. ప్రార్థించిన తర్వాత వేదిక మీద నుండి ఈ క్యాండిల్ వెలుగు మీ మధ్యకు తేబడుతుంది కనుక యేసయ్య మన జీవితాల్లో వెలుగును ప్రసాదించి నూతన సంవత్సరంలో ఆయన మనలను మన కుటుంబాలను ప్రవేశపెట్టినటువంటి ఆ కృతజ్ఞత దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో మనం ముందుకు వెళ్దాం. కాబట్టి క్యాండిల్ లైట్ సర్వీస్ని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించలాగిన మన మధ్యలో ఉన్నటువంటి దేవుని పరిచయలో వాడబడుతున్నటువంటి సుధాకర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. కాబట్టి క్యాండిల్ లైట్ సర్వీస్లో ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం తండ్రి, సర్వోన్నతుడా సర్వకృపానిధి నీకు స్తోత్రం తండ్రి. ఇప్పుడు దాకా తల్లి జరిగిన తల్లి ప్రతి పనులు తండ్రి, ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి ఇప్పుడు వెలిగిస్తున్న తల్లి దేవ క్యాండిల్ తండ్రి ప్రతి గృహంలోనూ ప్రతి హృదయంలో కూడా వెలిగించండి తండ్రి. నీ వెలుగు ప్రతి గృహంలో కావాలని మేము ఆశిస్తున్నాం తండ్రి. దేవానికి ఉన్న తండ్రి ప్రతి జరగబోయే కార్యక్రమం అంతట్లో నీకు మహిమాత్మగా జరిపించుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ క్యాలెండర్లు ఏ విధంగా తండ్రికి కొవ్వొత్తులను ఏ విధంగా తండ్రి దేవా వెలిగిస్తున్నారో ప్రతి హృదయంలోనూ తండ్రి నీ వెలుగును దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్న యేసు నామములో అడిగి పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి సంగీత బృందం ఒక గీతాన్ని వినిపిస్తున్నప్పుడు ఈ సర్వీస్లో మనం ముందుకు వెళ్దామండి. Hallelujah.
దయచేసి మీ చేతుల్లో ఉన్నటువంటి క్యాండిల్ ఎలా వెలుగుతున్నదో దేవునిని వెంబడిస్తున్నటువంటి మనందరం మీరందరూ కూడా దేవుని కొరకు ఈ నూతన సంవత్సరంలో వెలిగించబడుతూ నశించిపోతున్నటువంటి చీకటిలో మగ్గిపోతున్నటువంటి అనేక ఆత్మలు వెలిగించాలని దేవుని సేవకుడిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలందరినీ వెలుగుతున్నటువంటి జ్యోతుల వలె, ప్రత్యేకంగా రాయిపూడి వారి కుటుంబాన్ని వెలుగుతున్నటువంటి జ్యోతి వలె దేవుడు వాడుకునగాక. ఆమేన్. దయచేసి మీ దగ్గర ఉన్న క్యాండిల్ని దయచేసి జాగ్రత్తగా ఆపివేయాలని మనం చేస్తున్నాను. లైట్లు వేసేనమ్మా. ఈ వేదిక మీద ఉన్నటువంటి రాయిపూడి వారి కుటుంబ సభ్యులకు కొరకు, అలాగే బెతెస్దా ప్రార్థన మందిరం వారి మరి సభ్యులు ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వేదిక ఖాళీ లేక వారు రాలేకపోయారు. దయచేసి మీరు ఎక్కడున్నా
మనందరి కొరకు ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని పర్ణశాల సంఘంలో దేవుని సేవకులకు సహకారిగా ఉంటూ అనేక కుటుంబాలను దేవుని యొక్క రాజ్యం కొరకు కడుతున్నటువంటి దైవ సేవకురాలు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో విజయకుమారి అమ్మగారు ముందుకొచ్చి మరి రాయపూడి వారి కుటుంబం కొరకు బెతెస్దా ప్రార్థన మందిర సంఘ సభ్యుల కొరకు వారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, దైవ యేసయ్యా, మీ ఘనమైన నామములకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి ఈ కరప గ్రామంలో మీరు ఎన్నుకున్న నీ బిడ్డలు, ప్రియ కుటుంబం, రాయిపాటి వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన